ఆదుకుంటారు, ఏమంటారు ఆపదలో ఉన్న ఆదుకున్నామని ఏమంటారు ఆపద బాంధవ్ అంటారు. ఈ సినిమా ఉంది సైంధవ్ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు 75th ఫిలిం సంక్రాంతికి సెకండ్ బాక్స్ ఆఫీస్ మొగడు, ఫస్ట్ హనుమాన్ అయితే సెకండ్. ఇది సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ మొత్తం ఒక మాస్ యాక్షన్ ఊరా మాస్ తీశాడు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషన్ అయిపోతారు. ప్రతి ఒక్కరు ఖర్చులు పట్టుకొని వెళ్ళండి సినిమాకి మాత్రం. ప్రతి ఒక్క థియేటర్లో చూడండి. సినిమా మాత్రం సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే ఒక పిల్లలు చెడుకు అలవాటు పడకుండా వాళ్ళు ఒక చదువు పైన దృష్టి పెట్టాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమా మాత్రం. వెంకటేష్ కొత్తదనం కూడా మంచి శిక్ష ఏమంటారు యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది సినిమా మాత్రం. ప్రతిదీ షార్ట్ బాగా తీశాడు, వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. అటు ఫ్యామిలీ మాస్ యాంగిల్, అటు గెటప్ సీన్తో కామెడీ బాగుంది. సినిమా మాత్రం బాగుంది ఓవరాల్గా. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. హనుమాన్ తర్వాత సెకండ్ మూవీ వెంకటేష్ గారిది సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ గురించి అంటే ఏమంటారు, మామూలుగా సినిమా మొత్తం డ్రగ్స్ గురించే ఉంది మొత్తానికి. పాపది కూడా మస్తు ఉంది, కానీ లాస్ట్లో తను చనిపోతుంది. అది వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. ఇంకా హార్ట్ బ్రోకెన్ సీన్ ఉంటుంది. వచ్చింది చాలా రోజుల తర్వాత, అందరు ఎక్స్పెక్ట్ చేశారు కదా, చాలా బాగుంది. శైలేష్ గారు చాలా బాగా తీశారు. సాంగ్స్ అక్కడ ఒకటో రెండోనే ఉన్నాయి, బాగున్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వైలెన్స్ అంటారు కానీ అక్కడక్కడ కొంచెం వైలెన్స్ ఉంది, కానీ స్టోరీ ఆ మధ్యలో కామెడీతో బాగా కవర్ చేశారు. చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ వెంకటేష్ గారి లుక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. ఐ థింక్ డైరెక్షన్ ఓవరాల్గా మొత్తం చాలా చాలా బాగుంది. చూస్తారు అంటే నేను వైలెంట్ మూవీస్ ఎక్కువ చూడను, బట్ నాకు కూడా చాలా నచ్చింది మూవీ. అంటే ఓవరాల్గా చాలా ఇమోషన్స్ ఉన్నాయి. వైలెన్స్ ఒక్కటే కాదు, అన్ని ఇమోషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. పాపతోటి కానీ ఆ ఎసెన్స్ మొత్తం చాలా బాగా చూపించారు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో కూడా అంతే బాగా చేశారు ఆయన. మెసేజ్ అంటే అందరికీ హెల్ప్ చేయాలి అనేది ఒక మెసేజ్ ఆయన కమ్యూనికేట్ చేశారు చూడండి, అది చాలా బాగుంది మూవీలో. అంటే మెడిసిన్ గురించి ఏమన్నా మెసేజ్ ఇచ్చారా? మెడిసిన్ గురించి స్పెసిఫిక్గా కాదు, బట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ హెల్ప్ అనేది కూడా ఒకటి అందులో కనిపిస్తుంది. సో బాగుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి డాటర్ అండ్ ఫాదర్. ఎస్ బాగుంది. అదే అంటున్నాను, అంటే వైలెన్స్ ఎంత ఉందో అంతే క్యాప్టివేటింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. కామెడీ ఏమైనా ఉందా? కామెడీ కూడా ఉంది అంత వైలెన్స్ లో కూడా. నేనైతే 5 ఇస్తాను. వెంకీ మామ సైంధవ్ ఏమన్నాడు అన్న, ఏడిపించేసేసిండు థియేటర్లో, మొత్తం ఎమోషనల్ చేసి ఏడిపించేసేసిండు. ఏంటంటే ఫుల్ అసలు ఈ మూవీ సంక్రాంతికి రావాల్సిన మూవీ కాదన్న. అట్లాంటి మూవీ బాగాలేదని చెప్పట్లేదు. ఈ మూవీ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేట్ మెసేజ్ అనేది ఇచ్చారు. మామూలుగా మనం ఇంతకుముందు వెంకటేష్ గారు F3 సినిమా తర్వాత వచ్చిన సినిమా ఇది. ఏంటంటే ఇంతకుముందు మనం వెంకటేష్ గారిని ఏ సినిమాలు అంటే బోయపాటి వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్లో చూసుకుంటే తులసి సినిమానే వచ్చింది. ఆ మూవీ కొడుకు కోసం పాకులాడే ఎమోషనల్ సీన్స్తోని అది బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ ఏంటంటే కూతురు కోసం ఆకట్టుకోవడం, కూతుర్ని ఏ రకంగా రక్షించుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, అండ్ ఏంటంటే బయట సమాజంలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ చిన్నపిల్లల్ని ఏ రకంగా రక్షించాలనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకొని వచ్చారు. ఏంటంటే ఇప్పుడు మూవీ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగానే ఉంది. మన మూవీ డైరెక్టర్ పేరు సైకో. ఏంటంటే కొన్ని డేంజర్ విజువల్స్ పెట్టాడు, భయంకరమైన విజువల్స్ పెట్టి చాలా భయపెట్టించాడు. అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఈ మూవీలో. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్కి ఏమో డాక్టర్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, అండ్ ఇంకో హీరోయిన్కి ఏమో మామూలుగా వెంకటేష్కి పార్ట్నర్గా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఇద్దరు చూసుకున్నా కానీ అందరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది, కానీ మూవీ మాత్రం ఫుల్ ఎమోషనల్ భయ్యా. ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ కొంచెం సేపు ఏంటంటే బాగానే నడిచిపోయింది, కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి చాలా వరకు ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చినా కానీ థియేటర్ ఇప్పుడు మామూలుగా సంక్రాంతికి ఆడియన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేదని అంటే ఏంటంటే ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏంటంటే కాస్త ఎమోషనల్ మూవీ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమా అనేది అందరికీ నచ్చుతుందన్న. వెంకీ మామ ఈ సినిమా ద్వారాగా మళ్ళీ హిట్ కొట్టిండు, మళ్ళీ హ్యాట్రిక్తో ముందుకు వచ్చిండు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో మిస్ కాకండి, బాగుంది మూవీ అయితే, ప్రతి ఒక్కళ్ళకి నచ్చే మూవీ ఇది. థ్యాంక్ యూ.